వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టాం ఆల్రెడీ మనం ఇక్కడ, అసెంబ్లీకి వెళ్ళొద్దు జగన్ షాకింగ్ డెసిషన్. సో ఈ విషయంలో తన గురువైన కేసీఆర్నే జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు అనుకోవచ్చు. అసెంబ్లీకి వెళ్ళొద్దు అనే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగానే తీసుకున్నారా అంటే, ఆయన అయితే ఈ విషయానికి సంబంధించి చాలా సీరియస్ డిస్కషన్ చేస్తూ ఉన్నారు తన పార్టీ నేతలతోని. అయితే మెజారిటీ నేతలు కానీ ఆ పార్టీ తరపున ఉన్న సీనియర్లు కానీ అసెంబ్లీకి తాము వెళ్లాల్సిందే అని కూడా జగన్ మీద ప్రెషర్ తీసుకొస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా ఫర్మ్గా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారన్న లీక్లు అయితే వస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా అసెంబ్లీ మీదో లేకపోతే సెక్రటేరియట్ మీదో జగన్ సీఎంగా ఉన్నా లేదా ప్రతిపక్ష నేతగా ఉన్నా అటు ఎప్పుడు ఏదో ఒక సాగుతోనే అసెంబ్లీకి డుమ్మా కొడతామో, అసెంబ్లీకి వెళ్లకుండా ఉండటం ఆయన ఒక పరిపాటి మారింది. సేమ్ కేసీఆర్ని తీసుకుంటే తెలంగాణలో కూడా ఆయన అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలో, సభాధ్యక్షుడి హోదాలో ఆయన వచ్చిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఇక పేరుకి అంత పెద్ద సెక్రటేరియట్ని కట్టి, పాత సెక్రటేరియట్ని కోల్దోసి అన్ని కట్టినా ఆ సెక్రటేరియట్లోకి కేసీఆర్ అడుగుపెట్టిన సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా ఆయన ప్రగతి భవన్కి లేదంటే ఫామ్ హౌస్కి ఎప్పుడు పరిమితం అయ్యేవాళ్ళు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీ విషయంలో మాత్రం డే 1 నుంచి అంతే ఉంటూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆ స్థాయిలో అసెంబ్లీని అవాయిడ్ చేయడానికి ఆయనకి పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ లేకపోవడమా, ధైర్యం లేకపోవడమా, మా అపోనెంట్స్తో మాట్లాడే ధైర్యం లేకపోవడమా అన్న ఒక అనుమానం కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన నాటికి, ఎందుకంటే తన తండ్రి చనిపోయినారు 2009లో, అప్పుడు పార్టీ పెట్టే నాటికి ఎంపీగా ఉన్నారు. సో అసెంబ్లీతో ఆయనకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్న సమయంలో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఆ రోజు మరోసారి జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలుచున్నారు. అప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి రాలేదు. విజయమ్మ పులివెందుల నుంచి గెలుచున్నారు ఆ రోజున, వైఎస్ చనిపోయిన ప్లేస్ నుంచి. సో విజయమ్మే ఆ ఎల్పీ లీడర్గా ఉండేవాళ్ళు, పార్టీ గౌరవ అధ్యక్షులుగా కూడా ఉండేవాళ్ళు. ఆవిడ ఎల్లున్నారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా. ఎప్పుడు ఎక్కడ అసెంబ్లీ సమావేశంలో ఉన్నన్ని రోజులు తమని అనేక రకాలుగా అవమానిస్తున్నా సరే, ఎన్ని రకాల అవమానాలను ఎదుర్కొన్నా సరే, ఆవిడ మాత్రం ఎప్పుడు ఫర్మ్గా తన పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని అసెంబ్లీకి వస్తూనే ఉన్నారు ఆవిడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. కనీసం ఆ ఇష్యూ అన్నా కనీసం తన తల్లిని కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వలేదు. దాని 2014 ఎన్నికలు వచ్చాయి. పులివెందుల నుంచి జగన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతిపక్ష హోదాలో ఉన్నారైనా, ప్రతిపక్ష నాయకుడు కూడా. ఆ రోజు పార్టీ ఓడిపోయింది 2014లో. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు అనే కంటే ఎప్పుడు కూడా మైక్ ఇవ్వట్లేదనో, లేకపోతే ఆ రోజు కోటెల శివప్రసాద్ లాంటి వాళ్ళు స్పీకర్గా ఉన్నారు. ఎప్పుడు తాను ఏదో ఒకటి క్లైమ్ చేసుకోనో, టీడీపీ మీద అలిగి బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు, అకారణంగా అలిగి ఏదైతే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తే చాలాసార్లు వైసీపీ నేతలు డిఫెన్స్లో పడే పరిస్థితి. అసలు వెనక ఏం జరుగుతుంది, యాక్చువల్గా అసెంబ్లీకి ఎందుకు వస్తారు ఎమ్మెల్యేలు? అసెంబ్లీలో ఎక్కడైనా తమకు అవకాశం వస్తే తమ కాన్స్టిట్యున్సీ గురించి, తమకు స్థానికంగా ఓట్లేసిన ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో హైలైట్ చేయడానికి ఎక్కువగా వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే, బహిరంగ సభల్లోనో, సమావేశాల్లోనో, లేకపోతే ప్రెస్ మీట్లోనో ఎన్ని మాట్లాడినా స్థానిక ఇష్యూల గురించి తాము అసెంబ్లీలో మాట్లాడితేనే తమ క్యాడర్ కానీ, తమ వెంట నడిచిన ఫాలోయర్స్ కానీ తమను గుర్తుపెట్టుకునేది. చట్టసభలు అంటే చట్టాలు చేసే హక్కు అక్కడ ప్రజాప్రతినిధులకు ఉంటుంది. అందుకని ఎవరైనా సరే అసెంబ్లీలో మాట్లాడడానికి చాలా ఆదుర్దపడుతూ ఉంటారు, ఉత్సాహపడుతూ ఉంటారు కూడా చాలామంది. తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు కోకొల్లలు అసెంబ్లీలో, ఎవరైతే పాత వాళ్ళైనా, కొత్తగా గెలిచిన వాళ్ళైనా. ఆ స్థాయిలో అసెంబ్లీలో తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు రాజకీయం తెలిసిన నేతలు ఎవరైనా సరే, క్యాడర్కి అందుబాటులో ఉండే నేతలు ఎవరైనా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో చాలా భిన్నంగా వ్యవహరిస్తూ వచ్చారు ఫస్ట్ నుంచి కూడా. చిన్న చిన్న కారణాలకే ఆయన అసెంబ్లీ నుంచి వెలిగి బయటాయించో, లేకపోతే ఎమ్మెల్యేలని వద్దు వెళ్ళిపోదాం రమ్మని అసెంబ్లీ సమావేశాలకి డుమ్మా కొట్టి వెళ్ళిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. దెన్ ఏకంగా ఇక తన పాదయాత్ర పేరుతోనే అసెంబ్లీ సమావేశాలకు నేను రాను అంటూ కూడా డెసిషన్ తీసేసుకున్నారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు టీడీపీ ఒక సోలో బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనుకో అసెంబ్లీకి రాని కారణంగా. దెన్ 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. దెన్ ఆయనే సభానాయకుడిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 23 స్థానాలకు పరిమితం అయితే అది ఒక ర్యాగింగ్ లాగా మార్చారు. ఒక క్లాస్ రూమ్ లాగా, స్టూడెంట్స్ ఉన్న క్లాస్ రూమ్ లాగా ఒక ర్యాగింగ్కి అడ్డాగా అసెంబ్లీని మార్చిన ఘనత అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 60 మందికి పైగా ఉన్నారు. అటు టీడీపీ చూస్తే 23 స్థానాలకే పరిమితమైంది. 4 ఎమ్మెల్యేలు ఇటు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఒక టీంని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన అరాచకాలు ఎంత దూరం వెళ్ళాయి అంటే, అసెంబ్లీలో ప్రతినిధిగా లేని భువనేశ్వర్ని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ర్యాగింగ్ చేసిన పరిస్థితి.
చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న సిచ్యువేషన్ ఉంది. ఆ స్థాయిలో అసెంబ్లీని ఒక క్లాస్ రూమ్ రాగా మార్చిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అప్పుడు మాత్రం ఏదైతే ఇక చంద్రబాబు నాయుడు అదే స్థాయిలో ఒక ప్రతిజ్ఞ చేయడం కానీ ఒక సవాల్ చేయడం, ఇలా అవమానిస్తున్నారు కాబట్టి కౌరవ సభలో నేను ఉండను అంటూ కూడా బయటికి రావడం మనకు తెలిసిందే. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు తనకు ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఒక 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకునేవాళ్ళు. బట్ పెట్టుకున్న తర్వాత ఆ స్థాయిలో ఏదో బిల్స్ ఉంటే పాస్ చేసుకునేవాళ్ళు. దెన్ ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. వన్ సైడ్ బ్యాటింగే అనుకోవాలి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ లేని కారణంగా ఎమ్మెల్యేలు అయితే మాత్రం అటెండ్ అవుతూనే వచ్చారు అసెంబ్లీ సమావేశాలకి. ఎన్నోసార్లు వాళ్ళు సస్పెండ్ చేసిన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు మాత్రం హాజరు అవుతూనే వచ్చారు. చంద్రబాబు లేకున్నా ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం. కానీ 24కు వచ్చేటప్పటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లకు మాత్రమే ఆయన పరిమితమై ఉన్నారు. అంటే జనమే నీకు ప్రతిపక్ష హోదా కూడా వద్దు అని జగన్మోహన్ రెడ్డిని ఈ రోజున కూర్చోబెట్టున్నారు. ఇక ఇక్కడే సరికొత్త గేమ్ ప్లాన్ అయితే జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. డే 1 యాక్చువల్గా ఆయన అందరిలాగే ఫ్రంట్ గేట్ నుంచి రావాల్సి ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి రిక్వెస్ట్ చేసిన మేరకు ఆయన బ్యాక్ గేట్ నుంచి స్పెషల్ ఎంట్రీ ఇప్పించారు చంద్రబాబు నాయుడు సభా నాయకుడు హోదాలో. సో ఆ తర్వాత ఆయన ఆర్డర్లు యాక్చువల్గా 11 సీట్లే వచ్చాయి కాబట్టి ఎమ్మెల్యేల తరహాలోనే ఆయన ఆర్డర్లు ఆల్ఫాబెటికల్లో ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఎమ్మెల్యేల కోరిక మేరకు మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇన్ని చేసినా మరుసటి రోజు తన సొంత మీడియాలోనూ అదేవిధంగా తాను కూడా ఒక లేఖ రాశారు. అటు స్పీకర్ను ఇటు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ చూస్తే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు అని కూడా ఆయన ఒక లేఖ రాశారు. యాక్చువల్గా జనమే ఇవ్వలేదు ప్రతిపక్ష హోదా. అటు అయినా సరే చంద్రబాబు నాయుడు దాన్ని మించి ఆయన గౌరవం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళని అదే స్థాయిలో ఉన్నది లేనిది ఉన్నది పెడుతూ ఒక లెటర్ రాసి అసెంబ్లీని కూడా అవమానించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఇండికేషన్ ఇచ్చారు, తాను అసెంబ్లీకి రాను అంటూ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చినట్లయింది. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే చాలామంది నేతలు అసెంబ్లీకి వెళ్దాం, తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దాం, అపోజిషన్లో ఉన్నా అని కూడా అందరు ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్ళినట్టే తన పాపాల పుట్ట బయటపడుతుంది, తను అదే స్థాయిలో ఒక హ్యూమిలియేషన్ గురవుతాను, తాను అసెంబ్లీ గేట్ కూడా తాకనేమన్న పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కనే ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న పరిస్థితుంది. సో అందుకే అటు చంద్రబాబు నాయుడు మోహన్ చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయా అంటే ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే ఆ స్థాయిలో పాలన మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. అందుకే వాళ్ళిద్దరి ముందు కూర్చోడానికి జగన్ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అదేవిధంగా వాళ్ళిద్దరం కూర్చోడానికి కూడా అంత ధైర్యం కూడా చేసే పరిస్థితి లేదు. అందుకే ఏదో కారణాన్నో తను అవమానిస్తారని ఒక సాకునో చూపించి అంటే ముఖం జల్లట్లేదు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి. అది బయటికి చెప్పలేరు కాబట్టి ఏదో ఒక కారణాన్ని, తనకు ప్రతిపక్ష హోదా లేదు అంటూ కూడా కారణాన్ని బూచిగా చూపిస్తూ ఈ రోజున ఆయన అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కూడా ఒక షాకింగ్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారని చెప్తున్నారు. సో 5 ఏళ్ల పాటు అటు జనసేన, ఇటు టీడీపీ, అటు బీజేపీ వీళ్ళు ముగ్గురే ఉంటారు అసెంబ్లీలో. ప్రతిపక్ష నేతగా మరి ఆయన వెళ్ళొద్దు అని నిర్ణయం తీసుకుంటే తన పార్టీ తరపున ఆ కొద్ది మంది ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి పంపిస్తారా, లేకపోతే తాను వెళ్లకుండా ఉంటే వాళ్ళు ఎక్కడ హీరోలు అవుతారో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ విషయంలో కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని అనుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.